బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అంటే ఇప్పుడు ఎట్లుందంటే చిన్నది ఇట్ట ఇట్ట చల్లిద్ది అనుకో, ఒక దాన్ని చల్లే దాని నీళ్ళని దాన్ని యాసిడెడ్ ఎట్ట అవదు కది అది అప్సెట్. ఇప్పుడు చెప్తాను, మీ కమిటీ చెబుతున్నా, అందులో వల్గారిటీ అసలు ఏమీ లేదు. అంటే చిరంజీవి గారు అంటే తెల్ల చొక్కా అండి, ఒక్క చిరా చొక్క పడింది అనుకో అది మరక 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 అంటారు. అది అంతే చెప్పాలి కరెక్ట్గా చెప్పాలి. లేదా ఎంత పెద్ద హిట్ అయితే దీనివల్ల వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు కదా. నన్ను అన్నారు ఇది ఓ మీటింగ్లో, చిరంజీవి గారి కోపం ఉంది అంటే సార్ ఎప్పటికైనా పోసాని చెప్తాడేమలే చూద్దాం అని ఫీలింగ్ కదా. ఇంత పెద్ద హిట్ సినిమా పెట్టుకొని అందరూ వల్గర్ ఉంది అంటే అంత అన్యాయం అనుకుంటే ఇందులో మీటింగ్ పెట్టారు మన సారథి స్టూడియోలో. ఏదో వెళ్తే దానికి యాంకర్ ఎవరు, మురళీమోహన్ గారు, కృష్ణారెడ్డి గారు కూడా ఉండాలి, కృష్ణారెడ్డి గారు, వేరే జర్నలిస్టులు మొత్తం ఉంటే ఏమండి సమాజము ఇది సినిమాల్లో ఇట్లా ఇంత సినిమా మీద హీరో కూడా ఇది చేస్తున్నారు అని జర్నలిస్టులు వాళ్ళు ఒకళ్ళు మాట్లాడారు. నన్ను అడిగారు, ఏమండి సినిమా మీరు ఆడాళ్ళు గీడాళ్ళు మొత్తం వచ్చి ఉన్నారు, ఎవరైనా అంటే జర్నలిస్టు వాళ్ళు లేచి ఏమండి ఎప్పుడన్నా అన్నం లేదనుకో సద్దన్నం కూడా తింటారు గతి లేక, అలాగే ఏ సినిమా లేక ఈ సినిమాలో అదే అన్నట్టు ఏదో మాట మాట్లాడాడు. ఓకే అటు మాట నేను అన్నాను, ఏమయ్యా ఆ సినిమా కాదు వేరే సినిమాలు లేవా, ఎందుకు ఆడింది సినిమా 100 days మీరు చెప్పండి, ఎందుకంటే ఏమయ్యా రోడ్డు మీద కూరగాయలు ఉంటాయి, కూరగాయల్లో చూసుకుంటారు వంకాయ, ఇది పుచ్చు పక్క తీసుకుంటారు, మంచి వంకాయ తీసుకుంటారు, కొనుక్కుంటూ వెళ్తారు. అలాగే అక్కడ సెంటర్లో 10 సినిమా థియేటర్లు ఉన్నాయి, ఏ సినిమాల్లో మంచి సినిమా ఉంది అనుకుంటే వాళ్ళు ఆ సినిమాకి వెళ్తారు. మరి ఆడాళ్ళద్దు అనుకోబట్టే కదా అరుడా మజాగా మంచిగా ఉందని గతి లేక సినిమా చూశారు అని చెప్తారేంటి. వంకాయే ఇంత పురుగుంటి తీసి పక్కన పడేస్తారు, సినిమా ఎందుకు చూస్తారు అని ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మురళీమోహన్ వాళ్ళు ఉంటే నేను ఇది ఈనాడులో కూడా ఇట్లేదు ఉందండి, ఇందులో వల్గారిటీ లేదు. మౌన పోరాటం సినిమా ఉంది కదా, రామోజీరావు గారి సినిమా, అది పేరు చెప్పా, రామోజీరావు గారి సినిమా, రామోజీరావు గారు వాళ్ళు కూడా చూతి తెలుసుద్ది. అందులో మౌన పోరాటంలో ఒక రైలు పెట్టెలో ఒక అమ్మాయి ఎక్కింది, ఆ పెట్టెలోనే హీరో ఉన్నాడు, అదే హీరోయిన్ ఉంటే పైనుండి అది ఆమె తేనె తొట్టుంది, తొట్టెలోంచి తేనె హీరోయిన్ వీపు మీద, గిరిజన అమ్మాయి వీపు మీద పడుతుంటే హీరోయిను నేలకి చాపి ఆమె మీద అని నాకి తేనె నోతిలో పెట్టుకుంటున్నాడు. అది తెలియలేదు రామోజీరావు గారికి, అది వల్గారిటీ కదా, అంటే నాకుతారు ఎవడన్నా. మరి ఆ సినిమాలో మరి ఉంది కదా సార్ మురళీమోహన్ గారు, మీరు చెప్పండి అది వల్గారిటీ కాదా? ఎవడేం మాట్లాడే అంటే చెప్పండి అది అంటే నేను అన్నాను, ఆ సినిమాలో కూడా నేను స్టేట్గా రాశా అన్న, గప్చిప్ అయిపోయారు. ఇక మరి ఇది సూపర్ హిట్ అన్నారు, దాన్ని ఆడింది, అంత వల్గర్ ఉందే, అంత వల్గరే అల్లో మజాక లేదే. అప్పట్లో వాగింది నేను ఎప్పుడు 30 ఏళ్ళ కిందట, అప్పుడు అలాగే ఇప్పుడు ఇలాగే. అయితే ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు మీరు పనిచేసిన ఆ మొత్తం కాలం కానీ తర్వాత కాలంలో కానీ చిరంజీవి గారిని అమితంగా ప్రేమించారు, మీరు బాగా ఇష్టపడ్డారు. ఆయన స్కిల్స్ కానీ, ఆయన హీరోయిజం కానీ, ఆయన స్టైల్ కానీ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే నేను రాజకీయాలు మాట్లాడట్లేదు సార్, ఈరోజు చిరంజీవి గారితో మీ రిలేషన్ ఎలా ఉంది? నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడే యాడ్లు కట్ చేశా,
యాడ్లు సినిమాకి. సినిమాకి ఇవ్వడానికి పెడుతుంటే అరుణారెడ్డి సినిమా. ఇందులోకి ఏం రచన చెప్పంటారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టు వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, వీళ్ళన్ని పార్టీలు అందరికి కూడా ఈ సినిమా నచ్చుతుంది. దయచేసి చూడండి. జనసేన కలిపాక పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు కదా. లేదు, నేను ఓన్లీ చిరంజీవి గారి గురించి మాత్రమే అడుగుతున్నాను. కాదు, నాకు రాజకీయాలు అవసరం లేదు. అటుగా చెబుతున్నా. నేను ఎవరిని నేను గుర్తుపెట్టుకోను, ఎవరిని గుర్తుపెట్టుకోను, ఎవరిని నాశనాన్ని కోరుకోను. నేను లేదు, ఎప్పుడు అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు దూరంగా ఉంటాం మేలు అనుకుంటాను తప్పితే నేను ఈ నాశనం చేయాలి. ఏమండి, నన్ను తిట్టిన వాళ్ళు కూడా నా వెనక మీరు చెప్పారే నన్ను వాళ్ళు కూడా వాళ్ళకి ఒంటి మీద బట్టలు కూడా లేకుంటే బట్టలు కొని పెట్టానండి. ఇంటి మీద అన్నం తినడానికి బల్లలు కూడా లేకుంటే అంటే నేను తినే డైనింగ్ టేబుల్ వెంటనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి ఇచ్చానండి హైదరాబాద్లో. మందుకేది అది నవ్వింది మావిడ, మన కొత్తది పెట్టుకుందా లేబ్బా, అది వంకతో కొత్తది పెట్టుకుందాం, అది తీసుకుంటారా పెట్టుకోండి, మీ ఇంటి పెట్టుకోండి, ఏమైనా కావాలంటే చెప్పండి ఇంక ఇస్తా అని చేస్తాను తప్ప వాడిని నాశనం చేయట్రా సార్. లేదు, అది ఎప్పుడు లేదు సార్. నాకు తెలియని మ్యాటరు రాజా ఇది. అంటే అందుకనే మేము బాగుంటాం. మనసులో ఇష్టం అలాగే ఉంది చిరంజీవి గారి మీద. కాదు, చిరంజీవి గారు నన్ను ఏం చేశారు చెప్పండి ఆయన్ని ద్వేషించడానికి? అంటే నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయాన్ని చెప్తాను. అది నచ్చనప్పుడు నేను ద్వేషిగా మారిపోతాను. అది అంతవరకే కానీ అంతవరకు నాకు ఆయన నన్ను ఏం చేశారు పాపం. ఇప్పుడు ఆయన కూడా మాట వస్తే ఎప్పుడు నవ్వుతాడు తప్ప ఆయన ఎవరి ద్వేషాన్ని కోరుకోవడం నాకు తెలుసు. ఎవరి ద్వేషాన్ని ఏమండి, ఆయన పద్ధతులు అతను ఉంటాయి, నా పద్ధతులు అతను ఉంటాయి. అతని పద్ధతి ఏంటంటే మీ ఇప్పుడు వెళ్ళండి ఎవరైనా సరే నువ్వెవరు అండవు, ఎవరు ఓ జర్నలిస్ట్ గారా రండి ప్లీజింగ్గా మాట్లాడతారు తప్ప ఎప్పుడు అవమానించి ఎవరిని ఈ రోజు వరకు పంపించి ఎరగడం మేము చూసి ఎరగం. క్లీన్గా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు. అది దురదృష్టం. అంటే రాజకీయాలంటే నథింగ్ బట్ సర్వీస్. ఈ సర్వీసు ఇందులో పెట్టే డైలాగ్, ఈ సర్వీసు రకరకాలుగా ఉంటాయి. అందుకని కొంతమంది రాజకీయాల్లో ప్రజాసేవ కోసం వస్తున్నారా, వ్యాపారం కోసం వస్తున్నారా అనేది కథ ఇందులో. సో పెద్ద సబ్జెక్టే తీసుకున్నారు. చిన్న సబ్జెక్టే కానీ చాలా లోతుండే సబ్జెక్ట్ కదా సార్ రాజకీయం అంటే అది ఇంతవరకే ఉంచా. అంటే ఇది తప్పు కదా అన్నట్టుగా ఉంచాను తప్ప ఏ ఒక్క మనిషిని మెన్షన్ చేసి కానీ ఇండైరెక్ట్గా కానీ ఏమి లేవు. క్లీన్ ఆపరేషన్ దుర్యోధనలాగా అది కొంత ఉంటుండి, మిగతా ఎక్కువ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. చాలా మంచి డ్రామా. ఆమె పేరు బొమ్మారెడ్డి అరుణారెడ్డి, రెడ్డి వారి అమ్మాయి, రెడ్డి గారి అమ్మాయి. అలా కథ పెట్టుకున్నా మంచిది. నేను ఎప్పుడు వాళ్ళని బట్టి సినిమా అటు రాయలేదు. మీరు చూడండి సార్, ఇప్పుడు మీరు సినిమా చూడండి తెలిసిపోయింది మీకు. ఎక్కడ ఒక వల్గరు మాట కానీ విజువల్గా కానీ వెర్బల్గా కానీ ఇంటెన్షన్గా కానీ ఎప్పుడు ఆ సినిమాలో లేదు, ఏం లేదు. క్లియర్గా ఉంటుంది. మనశ్శాంతికి చూస్తే మీకు సినిమా ఇష్టపడతారు. సో ఇప్పుడు సినిమా ఇంత కష్టపడి తీస్తున్నారు కదా సార్, అంటే ఇది ఏంది మీ సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చా? ఎందుకంటే వరుసగా సినిమాలు తీయాలన్న ఆలోచన ఏమన్నా ఉందా? కాదు, సినిమా సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నా. ఓకే, అంటే ఇప్పుడు ఈ చేసేలోపే 4-5 సినిమాలు వచ్చినాయి. అంటే ఆపా, అంటే ఈ సినిమా అయిన తర్వాత చేస్తాలే భయ్యా అని చెప్పా. అంటే వృత్తి చేస్తా, ఏం చేస్తా, ఒక రోజు ఏం చేస్తా, 2 రోజులు ఏం చేస్తా. వచ్చారు నీ సినిమా చేస్తున్నా కదా మళ్ళీ డిస్టర్బ్ అవుద్దు అని చెప్పి యాక్టర్గా మిస్ అవుతున్నాం సార్ మిమ్మల్ని. నేను అయ్యో నాకేం తెలుసు, సినిమా తప్ప ఏం తెలియదు రాజా. ఒక సినిమా తప్ప ఏమీ తెలియదు.
అంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సార్, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, నేను కాదని. అయితే ఆ చెంప మీద దెబ్బ పడంగానే యేసునాథ ఇలా అనడం, అవన్నీ అలాంటి చిన్న చిన్న జిమ్మిక్లు, ఆ మ్యాజిక్లు స్క్రీన్ మీద పోసాని మాత్రమే ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అవి మిస్ అవుతున్నాము. అది అందరూ అంటారు. ఇప్పటికీ ఇప్పుడు నార్త్ నేను కాశ్మీర్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, గుజరాత్ కానీ, మద్రాస్ కానీ ఎవరు వెళ్ళినా అందరినీ రాజాజీ అని పిలుస్తారు. ఇప్పటికి వెస్ట్ బెంగాల్ ఎయిర్పోర్ట్ దిగితే అందరూ రాజాజీ రాజాజీ అనేవాడు. కాశ్మీర్ వెళ్తే ముస్లిం మేము ఇట్లా కట్టుకొని వెళ్తుంటే ఒక నడిచాము, షాపుల పక్క ముస్లిమ్స్ ఎక్కువ కదా, అంటే ఓ రాజాజీ ఆర్ యూ రాజాజీ जी बोला రాజాజీ ఆంకే దేఖా మే పచానా. అట్లా మనం రాజస్థాన్ వెళ్ళాము, షూటింగ్కి వెళ్ళాం కదా, రాజస్థాన్లో కొన్ని వేల మంది. అది అదృష్టం, డబ్బింగ్ ఎక్కువ నాకు పేరు వచ్చింది. ఇక్కడ ఎట్ట పేరు వచ్చిందో ఆ డబ్బింగ్ వాడు నాలాగా డబ్బింగ్ చెప్పాడు వాడు, అది బాగా క్లిక్ అయినాయి అన్ని, ఆల్మోస్ట్ అన్ని. సో అందుకే అడుగుతున్నాను. అయితే ఒకటి చెప్పండి సార్,